మోంతా తుపాను గమనం ప్రభావాన్ని మా ప్రతినిధి సూర్యారావు అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, తుపాను కదలికలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి? తీవ్ర తుఫాను మోంతా కాస్త క్రమంగా బలహీనపడింది. ప్రస్తుతం అయితే తుఫానుగా కొనసాగుతుంది. ఇది గడిచిన వచ్చే 6 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మళ్ళా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ తుఫాను ముక్కు పూర్తిగా తొలగిపోయినట్టు కాదు, ఇంకా దీని ప్రభావం అయితే రాష్ట్రం పైన తీవ్రంగానే ఉంది. అక్కడక్కడ భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ చెట్లు విరిగిపడుతున్నాయి, విద్యుత్ స్తంభాలు కూలుతున్నాయి. ఇవాళ ప్రధానంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం చాలా జిల్లాల్లో ఉన్నాయి. కోస్తాంధ్రలో అయితే ఈదురుగాలులు వేస్తాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ తుఫాను దాటిపోయిందని చెప్పి అసలు చేయొద్దు. చెట్టు కొమ్మ విరిగిపడే అవకాశం ఉంది, హోర్డింగ్లు కూలే అవకాశం ఉంది. అలాగే విద్యుత్ వైర్లు, వేలాడుతున్న వైర్లు ఇవన్నీ కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అలాగే చాలా ఇళ్లలోకి అధిక వర్షపాతం వల్ల నీరు కూడా వచ్చి చేరింది. దీన్ని బయటికి తొలగించేందుకు మున్సిపాలిటీల్లో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా విపత్తు నిర్వహణ శాఖ ఎన్డీఆర్ఎఫ్ గానీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. చెట్లు కొమ్మలు గానీ, దారికట్టగా పడిన విద్యుత్ స్తంభాలు గానీ వీటిని తొలగించేందుకైతే పెద్ద ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ చర్యలు కొనసాగుతున్నాయి. సాహిన్, ధన్యవాదాలు సూర్యారావు. Gracias.